ఒక వ్యక్తి ఇప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాడు. అంతలోనే తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీయగానే ఎదురుగా ఒక అపరిచిత అమ్మాయి కనిపించింది. ఇద్దరి చూపులు కలిశాయి. అతన్ని పైనుంచి కింద వరకు చూశాక తాను తప్పు గదికి వచ్చానని ఆ అమ్మాయికి అర్థమైంది. కంగారు పడుతూ క్షమాపణలు చెప్పి వెనక్కి తిరిగింది. కాని అతను తలుపు వేసిన తర్వాత రహస్యంగా చూస్తే ఆ అమ్మాయి ఇంకా అక్కడే నిలబడి ఉంది. ఆమె చిలిపిగా చూసిన ఆ చూపుకే అతను ఆమె ప్రేమలో పూర్తిగా పడిపోయాడు. కాని మరుసటి రోజే అతని గుండె ముక్కలైంది. కింద ఆ అమ్మాయి ఒక బట్టతల ఉన్న ముసలి వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉండటం అతను చూశాడు. ఆ దృశ్యాన్ని మర్చిపోవడానికి చదువు సాకుతో ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లాడు. కానీ ప్రొఫెసర్ ఆఫీసు తలుపు సందులోంచి చూస్తే అదే అమ్మాయి ప్రొఫెసర్ బట్టల లోపల చెయ్యి పెట్టి ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఆ క్షణం అతను పూర్తిగా కృంగిపోయాడు. ఎక్కడ ఓడిపోయాడో అర్థం కాలేదు. అయినా వదలకూడదు అనుకుని ఆమెను వెంబడిస్తూ బార్ వరకు వెళ్లాడు. అక్కడ ఒక టాటూ ఉన్న వ్యక్తి ఆమెకు డబ్బులివ్వడం చూసి అతనికి కోపం కట్టలు తెంచుకుంది. పరిగెత్తుకెళ్లి బల్ల మీద గట్టిగా కొట్టి నీ మీద నీకు గౌరవం లేదా అని అరిచాడు. కానీ ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా ఒక నవ్వు నవ్వి డబ్బులు తీసుకుని వెళ్లిపోయింది. ఈసారి అతను తన మనసుని పూర్తిగా రాయి చేసుకుని చదువులోనే మునిగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక రోజు పొరపాటున ఒక పెద్దాయనికి తగిలాడు. కాని క్షమాపణ చెప్పలేదు. తీరా క్లాస్ కి వెళితే ఆ పెద్దాయనే తన ట్యూటర్ అని తెలిసింది. ఆ ట్యూటర్ అందరి ముందు అతన్ని దారుణంగా అవమానించాడు. ఆ క్షణం అతను చదువు ప్రేమ రెండింటిలోనూ ఓడిపోయానని బాధపడ్డాడు. మనసు తేలిక చేసుకోవడానికి స్నేహితుడి పార్టీకి వెళ్లాడు. అక్కడ హఠాత్తుగా పార్టీ ఇచ్చిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడంతా గందరగోళంగా మారింది. అప్పుడు అందరూ చెడ్డదనుకుంటున్న ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎంతో నైపుణ్యంతో ఆ వ్యక్తి షర్ట్ విప్పి వెంటనే సిపిఆర్ చేయడం మొదలుపెట్టింది. ఆమె తీరు చూస్తే ఒక అనుభవజ్ఞురాలైన డాక్టర్లా అనిపించింది. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమైంది తను ఇన్నాళ్లు తప్పుగా అనుకున్న ఆమె పనులన్నీ నిజానికి ప్రజల ప్రాణాలు కాపాడటానికే అని.